హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ప్రోడక్ట్ వచ్చేసి రూటర్. మన ప్రోడక్ట్ బ్రాండ్ వచ్చేసి ఎంఐ నుంచి వచ్చేసింది మోడల్ రూటర్ 3C. సో ఈ మనకు రూటర్ ఎలా పనిచేస్తుంది, ఎలా యూజ్ అవుతుంది, మనకు ఏ విధాలుగా దీన్ని వాడుకోవచ్చు, చాలా 3 టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్తో దీన్ని వాడుకోవచ్చు. చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీ బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మెమరీ వచ్చేసి మనకు దీంట్లో 64 MB విత్ 16 MB ఫ్లాష్ మెమరీతో వచ్చేస్తుంది. స్టాండర్డ్స్ వచ్చేసి IEEE 802.1 బి ఈ స్టాండర్డ్స్ అయితే వీళ్ళు ఇచ్చేసారు. సో మనకి స్టాండర్డ్స్ వైఫైలో ఉండొచ్చు, మీరు తెలుసుకోవచ్చు. మనకు ఫోన్ స్పెసిఫికేషన్స్లో కూడా మనం చూసుకుంటాం వైఫై ఏ స్టాండర్డ్ ఏ మోడల్ అని చెప్పేసి ఉంటుంది. సో బాక్స్ ఇలా సీల్ ఉంది. సో ఈ రూటర్ నేను 1 month నుంచి వాడుతున్నాను. సో ఈ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ రూటర్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. దీని బడ్జెట్ ఏ సైట్లో ఏ విధంగా రేట్స్ ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అయితే అన్ని సైట్స్ చెక్ చేసుకోండి, ఏ సైట్లో అయితే తక్కువ ఉందో సైట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి రూటర్ని. ఫ్లిప్కార్ట్లో అయితే 1000 వరకు ఉంది. సో ఇది నేను బెస్ట్ రూటర్ అని చెప్పుకుంటాను. సో ఇంకా మనకు అప్డేట్ రూటర్స్ కూడా ఉన్నాయి. మనకు బడ్జెట్లో కావాలనుకుంటే ఈ రూటర్ కూడా తీసుకోవచ్చు. ఇది అప్ టు 300 MBps స్పీడ్ వరకు అయితే సపోర్ట్ అవుతుంది. మనకి ఇది వచ్చేసి బ్యాండ్ విడ్త్ వచ్చేసి 2.4 GHz బ్యాండ్ విడ్త్. సో మనకి లోపల బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పార్ట్స్ అయితే ఉంటాయి. సో మనకు ఇక్కడ ఛార్జర్ ఉంది, ఇంకా టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ అనుకుంటా అవి ఒకసారి యూజ్ చేసుకుందాం. అవి ఓవరాల్గా ఇలా ఉంది. సో అడాప్టర్ వచ్చేసి మనకు ఇది. సో ఈ టైప్ ఆఫ్ పిన్ ఉంటుంది. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే ఎంఐ స్పెసిఫికేషన్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, పోర్ట్స్ ఏంటి, బటన్స్ ఏంటి, లైట్స్ ఏంటి, త్రీ టైప్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఒకటే లైట్ దాంట్లో 3 టైప్ ఆఫ్ లైట్స్ వస్తాయి. ఏది ఎందుకు వచ్చిందో అన్నీ తెలుసుకోవచ్చు. సో ఎంఐ వైఫై రూటర్ 3C అని చెప్పేసి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, యూజర్ అడ్మిన్ పాస్వర్డ్కి, నెట్వర్క్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఫోన్ నుంచి రూటర్కి, రూటర్ నుంచి రూటర్ని ఎక్స్టెండ్ చేయడానికి చాలా టైప్స్ ఆఫ్ మీకు అన్ని క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. సో ఇప్పుడైతే మీరు చూసుకోండి రూటర్ని చూస్తున్నారు. సో ఈ రూటర్ని ఒక మంచి సాఫ్ట్ ప్యాకేజ్ కవర్లో అయితే ఇచ్చేసారు, చాలా స్మూత్గా ఉంది అది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంఐ రూటర్, ఇక్కడ మీరు లోగో చూసుకోవచ్చు ఎంఐ అని చెప్పేసి. సో మనకు 4 యాంటీనాస్ అయితే ఇచ్చేసారు. ఈ 4 యాంటీనాస్ చాలా మనకి యూజ్ అవుతాయి. ఇంకా టైప్ ఆఫ్ యాంటీనాస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ యాంటీనో ఎట్లాంటి టైప్ అని చెప్పేసి. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఆల్ టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. రూటర్ బ్యాక్ సైడ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఏదైనా నచ్చిన రీసెట్ చేసుకోవడానికి ఎలా రీసెట్ చేయాలని చెప్పేసి ఉంది. మనకు బటన్ ఉంటుంది, ఆ బటన్ని 5 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు ఒక ఎల్లో ఇండికేషన్ లైట్ అయితే వస్తుంది. దాని తర్వాత అది రీసెట్ అవుతుంది అన్నమాట. సో ఎల్లో రీసెట్ కాగానే మనకు బ్లూ లైట్ ఇండికేషన్ లైట్ వస్తుంది, అప్పుడు రెడీ ఉంటుంది. సో ఇక్కడ ఎల్లో అని చెప్పి చూసుకోవచ్చు, అప్డేటింగ్ బ్లింకింగ్ ఏదైనా ప్రాసెస్ ఉండొచ్చు. కానీ రెడ్ వస్తే మాత్రం ఇది సేఫ్ మోడ్లో కానీ అప్డేట్ కానీ లేదంటే ఎర్రర్ అప్డేషన్లో ఎర్రర్ కానీ వచ్చినప్పుడు రెడ్ ఇండికేషన్ లైట్ అయితే వస్తుంది. సో ఇది మనకు రూటర్ కదా. ఇక్కడ రూటర్స్ 4 రూటర్స్ ఉన్నాయి. 4 అంటే యాంటీనాస్ కూడా అనుకోవచ్చు. ఒకటి హోమ్జోనిక్, ఇంకోటి మిగతా 2 అలా కనెక్షన్స్కి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్టెండ్ ఆఫ్ వైఫైని రిసీవ్ చేసుకోవడానికి యాంటీనాస్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న స్మాల్గా ఎయిర్ గ్యాప్ ఉంది. దాంట్లో మనకు లోపల మెమొరీ, ప్రాసెసర్స్, మదర్ బోర్డ్ అయితే హీట్ ప్రాసెస్ అయితే ఉంటాయి. హీట్నంతా బయటకి ఎయిర్ వెంట్ కావాలి కాబట్టి సో అలా మనకి గ్యాప్ అయితే ఇచ్చేస్తారు. సో మనకి ఇక్కడ బ్లూ పోర్ట్ ఉంది కదా, అది ఇంటర్నెట్ ఇన్పుట్. మనకు వైట్ ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి మనకు ఇంటర్నెట్ అవుట్పుట్. సో ఇక్కడ మనకు ఛార్జర్ పోర్ట్ ఉంది, ఇంకా రీసెట్ పవర్ బటన్ ఉంది. మీకు అవి యూపీస్ అని ఎలా యూజ్ చేయాలి. సో ఇది నా నెట్వర్క్ మోడమ్. ఈ మోడమ్ నుంచి నాకు రూటర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటుంది దీంట్లో. సో ఈ కేబుల్ నుంచి నేను తీసుకున్నట్టయితే మాకు జియో కనెక్షన్, జియో నెట్వర్క్. సో ఈ జియో నెట్వర్క్ నుంచి నేను మోడమ్ నుంచి వైర్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ ఇలా కనెక్ట్ అయిపోతుంది ఆప్టికల్ కేబుల్. సో ఈ రూటర్కి ఇలా కనెక్ట్ చేసేసాక మనకు రూటర్ నుంచి అయితే వైఫై నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసుకొని మనకి ఇంటర్నెట్ అయితే జనరేట్ చేస్తుంది. సో మనం యూజ్ చేసుకోవచ్చు త్రూ వైఫై కానీ ల్యాన్ కానీ. సో ఇక్కడ మనకి ఏంటంటే మేము ల్యాండ్ యూజ్ చేస్తున్నాం. ల్యాండ్ పోర్ట్ ఒకటి అది ఇచ్చాము, ఇంకోటి ఏంటంటే ఇంకో ల్యాండ్ పోర్ట్ వచ్చేసి మనకు జియో టీవీ అని చెప్పేసి ఉంటుంది, దానికి ఇచ్చేసాం. సో
ఈ ఎంఐ రూటర్ మనం ఎలా వాడుతున్నా అంటే నేను ఈ వైఫైని ఎక్స్టెండ్ చేసుకోవడానికి వాడుతున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ డిస్టెన్స్ వరకు ఆ వైఫై సిగ్నల్ అయితే వస్తలేదు. సో సిగ్నల్ని బూస్టప్ చేయడానికి, మనకు కొద్దిగా ఎక్కువ సిగ్నల్ కావడానికి, ఎక్కువ సిగ్నల్ వచ్చి బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ వైఫైని నేను వాడుతున్నాను, ఈ వైఫై రూటర్ని నేను వాడుతున్నాను. సో మనం ఈ వైఫై రూటర్ని ఇంటర్నెట్ రూటర్ లాగా వాడుకోవచ్చు. మళ్ళీ యాంప్లిఫైర్ మోడ్ అంటే మనకు ఒక వైఫైని ఇంకో వైఫై, సేమ్ వైఫై నెట్వర్క్ ఇంకో వైఫై అంటే ఎక్స్టెండ్ వైఫై చేసుకోవడానికి ఈ రూటర్ని వాడుకోవచ్చు. సో ఇది చాలా చాలా బెటర్గా ఉంది ఈ రూటర్. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రూటర్ నుంచి. సో మనకు అప్డేట్ కూడా వస్తుంది, మనకు స్పెషల్గా దీన్ని కంట్రోల్ చేయడానికి యాప్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉన్నాను. సో మనకు రీసెట్ ఎలా చేయాలి, రీసెట్ చేసినాక ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఫోన్తోని ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ మనం పెట్టుకున్నట్టయితే ఇంటర్నెట్ అయితే దీంతో ఈ రూటర్తో జనరేట్ అవుతుంది. సో మనకు జియో కనెక్షన్లో జియో రూటరే కావాలి కాబట్టి అది. సో నేను ఎందుకంటే ఈ రూటర్ని నేను ఎక్స్టెండ్ చేసుకోవడానికి వాడుతున్నాను వైఫైని. సో మీరు చూడండి ఎలా ఎక్స్టెండ్ చేస్తాను, దాని స్పెసిఫికేషన్స్ ఎలా పెట్టుకుంటాను, మళ్ళీ ఇంకా నేను రీసెట్ ఎలా చేస్తానని చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు చిన్న హోల్ అయితే ఉంది. ఆ హోల్లో మనకి ఏదైనా సేఫ్టీ పిన్ కానీ ఇలా సన్నగా ఉండేదాన్ని ఇలా 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు బ్లూ ఇండికేషన్ లైట్ అనేది ఎల్లో ఇండికేషన్ లైట్ మారుతుంది. సో ఎల్లో ఇండికేషన్ లైట్ వచ్చేసినప్పుడు మనం రిలీజ్ చేసేయాలి. సో ఎల్లో ఇండికేషన్ లైట్ వచ్చేసినప్పుడు మనకి ఏంటంటే బ్లింక్, ఇది అప్డేట్ ప్రాసెస్లో ఉంది లేదా రీసెట్ ప్రాసెస్లో ఉంది. సో ఇలా బ్లింక్ అవుతుందంటే ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. సో స్టార్ట్ కాగానే మనకు వెయిట్ చేయాలి బ్లూ లైట్ ఇండికేషన్ లైట్ వచ్చే వరకు. సో బ్లూ లైట్ ఇండికేషన్ లైట్ రాగానే మనకి ఇది రెడీ అన్నట్టు. సో రూటర్ని రెడీ అంటే మనం దీన్ని సెటప్ చేసుకోవాలి, లేదా ఇట్లా సెటప్ మోడ్స్ అయితే ఉంటాయి. మనకు రూటర్ కావాలా, వైఫైని ఎక్స్టెండ్ చేసుకోవాలి, అలాంటి ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికి ఒక యాప్ అయితే ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకేంటంటే ఇది ఎంఐ కాబట్టి ఎంఐ ఫోన్ నుంచి సెట్ చేసుకున్నట్టయితే మీకు యూజర్ అకౌంట్ నుంచి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని పాస్వర్డ్స్ సేవ్ అయి ఉంటాయి, దీని కాన్ఫిగరేషన్ సేవ్ అయి ఉంటాయి. మనం ఎలాంటి ప్రాసెస్ మాన్యువల్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయి. వేరే మొబైల్ అయితే ఓకే, ఇట్స్ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ మనకి ఎంఐ వైఫై అని చెప్పేసి మీకు కనబడుతూ ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదా మీకు ఒక దొరకలేదు ఎంఐ వైఫై యాప్ అని చెప్పేసి ఇక్కడ ఉంటే రూటర్ ఇంకా క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయగానే మనకు ఇలా మనకైతే ప్రాసెస్ అయితే మీకు. సో ఇక్కడ మీరు వైఫైని యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే మీకు iOS, ఆండ్రాయిడ్ ఇలా అడుగుతూ ఉంటుంది. సో మనం ఆండ్రాయిడ్ కాబట్టి సెలెక్ట్ చేసేసుకొని కానీ మనకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసింది ఎంఐ వైఫై షియోమి బ్రాండ్ అని చెప్పేసి. సో మనం ఈ వైఫై యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ లొకేషన్ స్టోరేజ్ అనేది యాక్సెస్ అడుగుతుంది పర్మిషన్కి. సో దాని పర్మిషన్ ఇచ్చేస్తే మనకు రూటర్ని డిటెక్ట్ చేసుకుంటుంది, మనకు రూటర్ ఎక్కడ ఉంది, ఏ రూటర్ మనదేనా షియోమి రూటర్ అని చెప్పేసి డిటెక్ట్ చేసుకోవాలి కదా ఎంఐ రూటర్ని. సో అలా మనకు ఇక్కడ ఎంఐ వైఫై క్రియేట్ చేసుకోవాలనుకుంటుంది. సో మనకు అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే జర బెనిఫిటే. ఒకవేళ లేదు అకౌంట్ అవసరం అనుకుంటే డైరెక్ట్ రూటర్ని కూడా సెటప్ చేసేసుకోవచ్చు. సెట్ ఏ న్యూ రూటర్ అని ట్యాప్ చేసేసుకొని ఇలా అడిగితే లొకేషన్ని ఆన్ చేసుకోమంటుంది. సో లొకేషన్ ఆన్ చేసుకోగానే రూటర్ డిటెక్షన్ స్టార్ట్ అయిపోతుంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సర్చింగ్ ఫర్ ఏ రూటర్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ వచ్చేసింది షియోమి మోడల్ ఇది ఎంఐ రూటర్. సో ఇక్కడ మీరు రాగానే మీరు ఇలా ట్యాప్ చేసేసుకోవచ్చు. సో ట్యాప్ చేసుకోగానే ఇక్కడ మనకు చూపిస్తుంది ఇది కనెక్షన్ కోసం ప్రాసెస్ అవుతుంది. సో చెకింగ్ కనెక్షన్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి ఏమైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనకు అడ్మిన్ పేజ్ ఇట్లా సెటప్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి సో మనకు 3 మోడ్స్ అడుగుతుంది, రూటర్ సెట్టింగ్, వైర్లెస్ రిపీటర్ మోడ్, వైర్డ్ రిపీటర్ మోడ్. సో మనకి ఇక్కడ వైర్ కనెక్షన్ ఏం లేదు, దో మనకు వైఫైతో ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వైర్లెస్ రిపీటర్ మోడ్ని యూజ్ చేసుకున్నాం. సో ఈ వైర్లెస్ రిపీటర్ మోడ్ యూజ్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో మీకు ఏ వైఫైని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకో మీ రూటర్ని సెలెక్ట్ చేసి మీ వైఫైని సెలెక్ట్ చేసుకోండి, దాని పాస్వర్డ్ ఇచ్చేసేయండి. సో ఆ వైఫై ఈ రూటర్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఈ రూటర్ ఏం చేస్తుందంటే ఈ రూటర్ ఇంకో వైఫైని జనరేట్ చేస్తుంది. ఏంటంటే మనకు ఆ వైఫై సిగ్నల్ సరిపోకపోతే ఈ రూటర్తో వైఫై సిగ్నల్ని పెంచుకుంటున్నాం. అంతే సింపుల్ ప్రాసెస్, ఇక్కడ అంతేం లేదు. సో మనకి ఇక్కడ అన్ని మాన్యువల్గా అదే అడుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి ఒక రూటర్
పాస్వర్డ్ యూజర్ నేమ్ సెట్ చేసుకోమని. సో మనం సెట్ చేసేసుకున్నాం. సో సెట్ చేసుకోగానే నేను ఇప్పుడు నెట్ కనెక్షన్ ఎలా ఉంది వస్తుంది కదా అని చూపిస్తున్నా. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకుంది ఈ రూటర్. సో మీరు వస్తుంది, నాకైతే యూట్యూబ్ ప్లే అవుతుంది. సో బఫరింగ్ కూడా ఏం లేదు. సో అలా చాలా స్పీడ్గానే ఉంది. మనకు 300 Mbps. మనకు రూటర్ కనెక్షన్ డేటా వచ్చేసి 150 Mbps స్పీడ్, జియో కనెక్షన్ అన్లిమిటెడ్ డేటా. సో ఇది మనకు రూటర్ కనెక్షన్ సెటప్. సో మీ ఇంట్లో ఎవరికైనా ఇలా వైఫై సిగ్నల్ని రాకుంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదా ఇంకా బూస్టప్ చేసుకోవడానికి చాలా చాలా స్పెషల్ క్వాలిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ రూటర్లో. చెప్పాలంటే రూటర్ స్పెషల్ ఫీచర్స్ చెప్పాలనుకుంటే దీంట్లో బెస్ట్ ఏంటంటే మనకు టెస్ట్ నెట్వర్క్ అనే ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. అది ఏంటంటే ఎనీ ఎర్రర్ నెట్వర్క్లో ఉన్న దీనికి ఆటోమేటిక్గా రీసెట్ చేసుకొని మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకోటి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. పేరెంటల్ కంట్రోల్స్ అంటే మనము ఎక్కడి నుంచి అయినా రూటర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలాంటి సైట్స్కి యాక్సెస్ ఇవ్వచ్చు లేదా యాక్సెస్ని డినే చేసుకోవచ్చు అని చెప్పేసి. వైఫై సెక్యూరిటీ కూడా ఉంది, చాలా ఐ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. ప్లస్ మనకు రీస్టోర్ పాస్వర్డ్స్ కూడా, పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈజీగా ఫార్వర్డ్ కొట్టేసుకొని మనకు ఈ పేరు చేసుకోవచ్చు మళ్ళీ. సో నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి రూటర్ నుంచి. ఇంకా మనకు పేరెంటల్ కంట్రోల్ మీకు చెప్పేసాను. సింగ్ వైఫై పాస్వర్డ్స్ ఇంకో రూటర్కి చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై పాస్వర్డ్ని స్టోర్ చేసుకుంటా మనకు అకౌంట్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.